ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో ఇంతవరకు కోవిడ్ రికవరీల రేటు 73.18% పెరిగింది. కాగా మృతుల రేటు 1.92% తగ్గింది. కోవిడ్-19 రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధి కింద వసూలయ్యే డబ్బును జాతీయ ప్రకృతి వైపరీత్యాల స్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రి ఉత్పాదకతను సమకూర్చడంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిని చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి విడుదల చేస్తారు. దేశంలో గడిచిన 24 గంటల్లో ఒక్కరోజులోనే అత్యధిక సంఖ్యలో సుమారు 58,000 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2 మిలియన్ల మార్కును తాకింది. ఇంతవరకు మొత్తం 19,77,779 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల రేటు 73.18% పెరిగింది. కాగా మృతుల రేటు 1.92% తగ్గింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశంలో సుమారు 55,000 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27,02,743కు చేరింది. పాజిటివ్ కేసుల రేటు 8.81%గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,73,166గా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 876 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 51,797కు పెరిగింది. తెలంగాణలో 1,682 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్టంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 93,937కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్టంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,070కి చేరిందని, దీంతో రికవరీల రేటు 76.86% మెరుగుపడిందని రాష్ట వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు మొత్తం రికవరీల సంఖ్య 72,200కు పైగా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 8 మంది మరణించారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 711కు చేరింది. ప్రస్తుతం రాష్టంలో 21,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 14,000 మందికి పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 235 కేసులుండగా రంగారెడ్డి జిల్లాలో 166, వరంగల్ అర్బన్ లో 107, మేడ్చల్ 106, నిజామాబాద్ 94, కరీంనగర్ 88, మంచిర్యాల్ 79, గద్వాల్ 69, జగిత్యాల, పెద్దపల్లిలో 59 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 56,000కు పైగా నమూనాలను పరీక్షించగా వాటిలో 9,652కు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 9,211 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు విజయవాడ కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. ఆ రాష్టంలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,06,261కి చేరుకోగా 2,18,311 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 85,130 మంది కోవిడ్ కు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా కోవిడ్ తో గత 24 గంటల్లో 88 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,820కి పెరిగింది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో వర్షాకాలంలో నీటి కారణంగా వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన
పీఎం కేర్స్ నిధి కింద వసూలయ్యే డబ్బును జాతీయ ప్రకృతి వైపరీత్యాల స్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పీఎం కేర్స్ నిధికి వచ్చే విరాళాలను చారిటబుల్ ట్రస్టుకి ఇచ్చే నిధులుగా పేర్కొనాలని పేర్కొంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ కు వచ్చే నిధులపై ఎటువంటి చట్టబద్దమైన నిషేధమూ లేదని కోర్టు తెలిపింది. పీఎం కేర్స్ నిధి కింద వసూలయ్యే నిధులకు ఎన్డీఆర్ఎఫ్ కింద వసూలయ్యే నిధులకు చాలా తేడా ఉందని ధర్మాసనం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కోసం ఒక జాతీయ పథకం ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ కోర్టు కేంద్రం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రూపొందించిన పథకం సరైందేనని వ్యాఖ్యానించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రధానమంత్రి సహాయ నిధి పీఎం కేర్స్ నిధి విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. అసత్యం ఓడిపోయిందని, వాస్తవం తేటతెల్లమైందని ఆయన అన్నారు. కోవిడ్ పై దేశం చేస్తున్న పోరాటానికి ప్రజలు స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నిర్మాణానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని ఉత్పాదకతను సమకూర్చడంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిని చేయడం ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ రంగంలో స్వయం అభివృద్దిని సాధించడానికి దిగుమతులను తగ్గించుకోవాలని, నిర్మాణ రంగంలో వస్తు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. ఈ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ పారిశ్రామిక క్లస్టర్లను, టెక్నాలజీ సెంటర్లను, పరిశోధన ల్యాబ్లను, సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్న టెక్నాలజీ అభివృద్ది కేంద్రాలకు సాధ్యమైన అన్ని విధాల సహాయము అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా నిర్వహించే పరిశుభ్రత సర్వేకు సంబంధించి ఇది 5వ సంచిక. పలు నగరాలు, రాష్ట్రాల్లో స్వచ్ఛ మహోత్సవం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 129 పురస్కారాలను అందజేస్తారు. ఈ నెల 30వ తేదీన ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి తమ సలహాలు, సూచనలు పంపించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏ అంశంపై చర్చించాలి అని ప్రధానమంత్రి యోచిస్తున్నారు. ప్రజలు 1-800-11-7800 నెంబర్కు డయల్ చేసి గాని, అలాగే నమో యాప్ లేదా మై గవ్ వెబ్సైట్లో తమ అభిప్రాయాలు రాయవచ్చు. ఫోన్ నెంబర్లో తమ మెసేజ్ ని రికార్డు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని మారుతి బాలల పరిరక్షణ కేంద్రంలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడంతో ఆమె మరణించిన ఘటనలో సంరక్షణ కేంద్రం అనుమతులు రద్దు చేసినట్టు, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక పోలీస్ అధికారితో ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు, అలాగే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, మహిళా భద్రతా వింగ్ అధికారి, సంక్షేమ కమిటీ సభ్యులిద్దరితో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు కూడా మంత్రి వివరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ఇంతవరకు కోవిడ్ రికవరీల రేటు 73.18% పెరిగింది. కాగా మృతుల రేటు 1.92% తగ్గింది. కోవిడ్-19 రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధి కింద వసూలయ్యే డబ్బును జాతీయ ప్రకృతి వైపరీత్యాల స్పందన నిధి ఎన్డీఆర్ఎఫ్ కు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.